నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటికి పిల్లర్స్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, మీ ఇంటి యొక్క పిల్లర్స్ ఎలా ఉన్నాయో మీరు ఈ వీడియో చూసి గమనించండి. నేను ఈ మధ్య చాలామంది ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి పిల్లర్స్ నిర్మాణంలో తేడా కనబడుతుంది. సో ఎలాంటి తేడా కనబడుతుందో మీరు కూడా గమనించండి. ఇది నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 1లో చూడండి, ఇక్కడ పిల్లర్స్ ఇచ్చాను నేను. ఈ పిల్లర్ చూసినప్పుడు మీకు ఇక్కడ పొజిషన్ చూస్తే ఇలా వస్తుంది. ఇది చూడండి, ఇది మిడిల్ అన్నమాట. ఇది హాల్. ఇంటికి హాల్ అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే హాల్ను చాలా పెద్దగా డిజైన్ చేస్తున్నారు. నీ ఇంటికి వెళ్ళగానే హాల్ చాలా పెద్దగా వచ్చేస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది, బాగుంటుంది. నిజంగానే హాల్ పెద్దగా ఉండాలి. సో కానీ సమస్యలు ఇక్కడే వస్తున్నాయి. ఎందుకు ఇక్కడ సమస్యలు వస్తున్నాయి అంటే హాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి పిల్లర్స్ డిజైన్ ఉంది చూడండి. సో ఈ డిజైన్ తోటి పిల్లర్ మార్కింగ్ తోటే ప్రాబ్లం వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే ఇక్కడ హాల్లో ఇది పెద్దగా ఉంది, ఇది హాల్ అండి. సో వాస్తవానికి కూడా ఎప్పుడు కూడా ఇది నైరుతి గది. ఈ గది కన్నా ఎవరు పెద్దగా ఉండడానికి వీలు లేదు. అది రాక్షసుడి రూము, అతన్ని మనం గౌరవించాలి, అతడినే పెద్ద వ్యక్తిగా మనం చూడాలి అన్నప్పుడు దీంతో పోల్చి ఇది చాలా పెద్దగా ఉంది చూడండి అని చెప్పి కొందరు ఏం చేస్తున్నారు అంటే దీన్ని గతంలో పార్టిషన్ చేసేవాళ్ళండి. సో దీన్ని ఇలా పార్టిషన్ చేసేవాళ్ళు, ఇలా ఆర్చులు కూడా ఉండేటివి. సో ఈ మధ్య ఆర్చులు లేవు, పార్టిషన్ లేదు, ఏం లేదు. హాల్ ఎంత పెద్దగా ఉంటే అంత లుక్ వస్తుంది, అంత గ్రాండ్ లుక్ ఉంటుంది. అబ్బా ఇల్లు చాలా బాగుందని చాలామంది సంతోషపడుతున్నారు. కానీ మా వాస్తువారికి పని పెడుతున్నారు. సో వాస్తువారిని పిలుస్తున్నారు, వాస్తువారు చెప్తున్నారు హాల్ పెద్ద ఉంది, పార్టిషన్ చేసుకోండి అని. సో పార్టిషన్ ఇంతకుముందు క్లియర్గా కనబడేది. ఇక్కడ వచ్చే ఈ బీమ్, ఇది స్లాబ్ కింద ఉన్నటువంటి ఈ బీమ్కు సో ఆర్చ్ డిజైన్ ఇలా ఆర్చ్ డిజైన్ వచ్చేదండి. సో ఇప్పుడు ఆర్చ్ డిజైన్ లేదు. సో దాని మూలంగా ఏమైపోయింది అంటే ఇది చాలా పెద్దగా హాల్ పెద్దగా అయిపోయింది. ఇది కూడా దోషమే. ఎందుకంటే దీనికన్నా ఎవరు కూడా పెద్దగా ఉండడానికి వీలు లేదు. సో ఇదొక రాంగ్ మిస్టేక్ అండి. ఇప్పుడు పిల్లర్స్ మార్కింగ్లో ఇది కూడా మిస్టేక్ చేస్తున్నారు. సో కొంతమంది నాకు ఫోన్ చేశారు, మీరు ప్లానింగ్ ఇవ్వండి సార్ అంటే నేను మార్కింగ్ చేస్తే నన్ను కూడా రిజెక్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటి సార్, మీది బాగలేదు సార్, హాల్ చాలా చిన్నగా వచ్చింది సార్. సో దాంతో మనము ఆనందంగా ఉండలేం సార్, కంఫర్ట్ కూడా ఉండదు సార్, అంత చిన్నగా బాగోదు కదా అనేసి వాస్తు ప్లానింగ్ ఇచ్చిన వ్యక్తిని మార్చేసి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ కొన్ని ప్లాన్లు నా దగ్గర పంపిస్తూ ఉంటారు. సో అవి నేను కరెక్షన్ చేయాలి అంటే నాకు ఈ ప్రాబ్లం కనబడుతుంది. సో మీరు కూడా మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పిదము లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే హాల్ కనుక పెద్దగా వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టిషన్ చేసుకోండి, దీన్ని పార్టిషన్ చేసుకోండి అని చెప్పి రూమ్గా చేసుకోమని చెప్పట్లేదండి. నేను పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి, లేదా కొంతమంది ఇంటీరియర్గా సో ఇలా చక్కగా చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడి నుంచి పార్టిషన్, సో ఇక్కడి నుంచి పార్టిషన్ చేసి దాన్ని డివైడ్ చేస్తాడు. రూమ్ను ఈ హాల్ను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అది కూడా మంచిదే, కొంతవరకు అది సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరొకటి చూడండి, సెకండ్లో ఈ నెంబర్ 2లో చూసినప్పుడు ఇక్కడ ఎలా డిజైన్ చేశారంటే ఇటువైపు హాల్ పెద్దగా వచ్చేసింది చూడండి, ఇటువైపు హాల్ పెద్దగా వచ్చేసింది. ఈ గది చాలా చిన్నగా వచ్చేసాయి ఈ రూమ్లన్నీ. అంటే సౌత్ వైపు రాగానే చిన్నగా డిజైన్ చేశారు, ఈ నార్త్ సైడ్ రాగానే సో ఈ హాల్ సైజ్ పెరిగిపోయింది, పిల్లర్ స్పాన్ కూడా పెరిగిపోయింది. మీరు గమనించవచ్చు. అంటే ఇలా ఎందుకు చేశారు అని అంటే సార్ ఇది నార్త్ వైపు ఈ హాల్ కదండి, హాల్ పెద్దగా ఉండాలి, ఇక్కడ సోఫా పట్టాలి, టీవీ ఉంటుంది, అందరం వచ్చి కూర్చుంటూ ఉంటాం, ఇది మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటాం అని అంటూ ఉంటారు. కానీ వారికి తెలియని ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికన్నా ఇది పెద్దగా వచ్చేసింది సార్. మేము డివైడ్ చేస్తాము అంటే ఎంత డివైడ్ చేసుకుని ఇక్కడ వరకే చేస్తున్నారు. అప్పుడు చూసినప్పుడు లేదా దీన్ని ఎలా చేస్తున్నారు అదొక కండిషన్, లేదా ఇలా చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది పెరిగిపోయిందండి, ఇది పెరిగిపోయింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది హాల్ అయిపోయింది. దీనికన్నా కాస్త పెద్దగా ఉండడం మూలంగా వాస్తు దోషం ఏర్పడుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కన్నా నిరుతి అనే రాక్షసుడి ఈ గది కన్నా ఎవరు కూడా పెద్దగా ఉండడం అతనికి ఇష్టం లేదు, అతన్ని గౌరవించాలి. సో అందుకని ఏం చేయండి అంటే ఇప్పుడు ఇట్లా హాల్ వచ్చిన దాన్ని కూడా మీరు పైన ఆర్చ్ లాగా డిజైన్ చేసుకోండి. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సో పార్టిషన్ వాల్ లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇలా కట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా లాభం ఉంటుందండి. మీరు ఈ పార్టిషన్ ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిందే. చూస్తే హాల్ పెద్దగానే ఉంటుంది. ఇంతకుముందు అందరి పార్టిషన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కాలక్రమేణా ఆ పార్టిషన్ పోయిందండి. హాల్ చూస్తే ఇలా పెద్ద కనబడుతుంటుంది, చూస్తే చాలా స్టైల్గా నీట్గా ఉంటుంది, దానిలో అందంగా ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. నేను చాలా
చాలా ఇళ్లలో ఈ మధ్య వెళ్తూ చూస్తున్న సందర్భంగా ఏమవుతుందంటే ఈ మధ్య కట్టిన వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంది. సో గతంలో కట్టిన వాళ్ళు వాస్తును బాగా ఫాలో అయ్యారు. సో ప్లానింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చక్కగా ప్లానింగ్ ఇచ్చారు. సో దాని స్పాన్ చూసుకున్నారు. నెక్స్ట్ స్పాన్ ఎలా ఉండాలో కూడా చెప్తానండి. వాస్తు కావాలంటే ఫాలో కండి. వద్దు సార్ మాకు నీట్గా అందంగా ఉండాలంటే తర్వాత వాస్తు దోషాలు వస్తాయి. చూడడానికి కొన్ని అందంగా ఉంటాయి కానీ వాస్తు దోషాలు ఫాలో అవుతాయి. అవి అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది, కొత్తలో అర్థం కాదు. సో ఇక్కడ చూడండి, ఇలా మీకు హాల్ పెద్దగా ఉంటే మీరు ఇలా పార్టీషన్ చేసుకోవడం వల్ల హాల్ చిన్నగా మారే అవకాశం ఉంటుంది. మరొకటి చెప్తున్నాను, సో ఈ మధ్య కాలంలో ఇచ్చేవాళ్ళు పిల్లర్ మార్కింగ్ కానీ, సో మోడర్న్గా కడుతున్న ఇళ్లలో పిల్లర్స్ డిజైన్ ఎలా ఉంటాయో మీరు చూడండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. ఇది వెస్ట్ ఫేసింగ్కు ఇక్కడ పిల్లర్ ఇస్తారు కదండి. ఈ పిల్లర్ని ఏం చేస్తున్నారు అంటే ఇది రూమ్ కానీ ఈ రూమ్ కాకుండా దీన్ని ఏం చేస్తారు అంటే పార్కింగ్, సిట్అవుట్, సో వెహికల్ పార్కింగ్ కోసం అని చెప్పేసి దీన్ని వదిలిపెడుతూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పిల్లర్ని ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నారండి. అంటే మీ కాంపౌండ్ వాల్ ఇలా ఉంటుంది, మీ కాంపౌండ్ వాల్కు దగ్గరలో పిల్లర్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ పిల్లర్ ఉండట్లేదు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి పిల్లర్ రిమూవ్ చేశారో ఈ అలైన్మెంట్ దెబ్బతింటుందండి. సో వాస్తుపరంగా ఇది సూట్ కాదు. ఏం పెరుగుతుంది ఇంటికి? ప్లింత్ ఏరియా పెరుగుతుందండి. ప్లింత్ ఏరియా పెరిగిందంటే ఉత్తర వాయుయాన్ని ఇంట్లో పెంచుకున్నారు. ఎప్పుడైతే ఉత్తర వాయుయాన్ని ఇంట్లో పెంచుకుంటారో మానసిక సంఘర్షణ ఉంటుంది, మానసిక బాధ ఉంటుంది. అసలే వాయుము కట్ అయిపోయింది అంటే దాన్ని విచిత్రంగా తయారు చేశారు మీరు. నేను చూస్తున్నాను, ఇక్కడ వస్తుందండి పిల్లర్. అంటే ఎందుకు ఇక్కడ పిల్లర్ ఉంటే ఏమవుతుంది? సో వెహికల్ రావడం అడ్డుగా ఉంటుంది కదా. ఎంచక్క ఇది తీసేసామనుకోండి అప్పుడు ఈ ప్రాబ్లమే ఉండదని చెప్పేసి ఈ పిల్లర్ని ఇటువైపు టర్నప్ చేసేస్తున్నారు, ఇక్కడ పిల్లర్ వేసేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? వాస్తవంగా వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఈ వాయుం తగ్గి నైరుతి పెరిగిందంటేనే కొద్దిగా ప్రమాదం పొంచి ఉన్నట్టే, సందేహం లేదు. దానికి తోడు ఇదొకటి. ఈ విధంగా పిల్లర్ని మార్చారనుకోండి విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో. మీరు గమనించండి, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చిన పిల్లర్ ఇక్కడనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? కాస్త అలైన్మెంట్ సెట్ అవుతుంది. సో ఇలా అనగానే అలైన్మెంట్ మిస్ అవుతుందండి. ఇవన్నీ కూడా సమాంతరంగా రావాలి, అది గమనించండి. మరికొన్ని ఫేసింగ్ ఇళ్లలో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు చూద్దాము. నార్త్ ఫేసింగ్ అనుకుందాం. ఈ నార్త్ ఫేసింగ్ ఇంటికి ఏం చేస్తారు అంటే నార్త్ ఫేసింగ్ ఇంటికి ఏం చేస్తున్నారు? ఇటువైపు ఎంట్రన్స్ కదా, ఈ పిల్లర్ తీసుకొచ్చేసి ఇక్కడ వేసేస్తున్నారండి. సో ఇక్కడ ఉండాల్సిన పిల్లర్ని తీసుకెళ్ళి ఇక్కడ వేసేస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్లో ఈ పిల్లర్ అడ్డుగా ఉంటుందని చెప్పి దాని అడ్డును తొలగిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మీకు తెలియదు, దాని అడ్డును తొలగిస్తే అది మీ అడ్డును తొలగిస్తుంది, మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ పిల్లర్ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ అలైన్మెంట్ మొత్తం దెబ్బతింటుందండి. సో ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఎలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది? ఇక్కడ చూడండి, ప్లింత్ ఏరియాలో ఆగ్నేయం తగ్గింది, ఇది ఈశాన్య భాగం పెరిగింది. సార్ ఈశాన్యం పెరగచ్చు కదా అంటే ఇది తరిగింది కదా అని గుర్తుపెట్టుకోవట్లేదండి మనం. సో ఇక్కడ ఇది తగ్గింది అంటే దీని ఫలితాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆగ్నేయము తగ్గిపోయింది, ఇక్కడ ప్లింత్ ఏరియా తోటి ఈశాన్యం పెరిగింది అనుకుంటున్నాం కానీ ఆగ్నేయము తరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా రాంగ్ స్టెప్ అండి. దీన్ని కూడా ఎలా వేయాలి అంటే సో ఇక్కడనే వేయాలి, ఈక్వల్గా ఇలా రావాలి అలైన్మెంట్. మరికొన్ని సందర్భంలో ఏం చేస్తున్నారంటే సౌత్ ఫేసింగ్ అనుకోండి. సో ఇక్కడ ఉన్న ఈ పిల్లర్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే ఈ పిల్లర్ని ఇక్కడ వేసేస్తున్నారు. ఇక్కడ వేసేస్తున్నారు పిల్లర్ను, ఇక్కడ పిల్లర్ని వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే ఇటు నుంచి రావడం అడ్డుగా ఉంటుంది, ఇది అడ్డు పడుతుందని ఇక్కడ వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందండి? తూర్పు ఆగ్నేయము పెరిగిపోతుంది, ఇంటికి ఆగ్నేయం పెరిగింది అంటే ఈశాన్యం తరిగింది, అంటే టెంపరేచర్ పెరిగింది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇంట్లో ఉన్న వారికి పెళ్ళి కావడం చాలా ఆలస్యంగా మారుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఈ పిల్లర్ చేసిన మాయ. సో అందుకని పిల్లర్స్ ఎప్పుడు కూడా అలైన్మెంట్ ప్యారలల్గా ఉండాలండి, దాని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప జంప్ చేయకూడదు. ఇటువైపు కానీ అటువైపు కానీ అటువైపు కానీ మన వెసులుబాటుకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలు లేదు. అలా మార్చుకుంటే వాస్తు తనకు అనుకూలంగా తను మార్చుకొని నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. మీరు మార్చుకున్నారు కదా, దాని స్టైల్ కూడా మారిపోతుంది, దాని ఆకారం కూడా మారిపోతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. సార్ బాగా చెప్పారు. అసలు ఇంతకు పిల్లర్స్ నిర్మాణం ఎలా చేసుకోవాలో చూడండి, ఇక్కడ చెప్తాను నేను.
మీ ఇంటి పిల్లర్స్ను మీరే డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే పిల్లర్స్ స్పాన్ మీరు ఎలా పెంచుకోవాలో చూడండి. ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఇటు వెళ్తున్నప్పుడు దీని మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలి, రెండు పిల్లర్స్ మధ్య. సపోజ్ ఇది మనకు ఒక 10 ఫీట్ ఉందనుకోండి. 10 ఫీట్ ఉంటే ఇది ఎంత రావాలి అని అంటే ఈ మధ్య గ్యాబు అంటే పిల్లర్ అవుటర్ టు అవుటర్ చూసుకున్నారనుకోండి. అప్పుడు ఎలా చేయాల్సి వస్తుంది అంటే పిల్లర్ అవుటర్, ఈ అవుటర్ నుంచి ఏ అవుటర్ ఇక్కడికి 10 ఫీట్లు ఉంటే, ఇక్కడికి 10 ఫీట్లు ఉంటే ఈ పిల్లర్ అవుటర్ నుంచి అవుటర్ అండి, పిల్లర్ అవుటర్ టు అవుటర్ ఇది దీనికన్నా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ తగ్గించవచ్చు? 9 ఫీట్ల 8 ఇంచులు అనుకుందాం. 9 ఫీట్ల 8 ఇంచులు లేదా 9 ఫీట్ల 9 ఇంచులు అంటే తగ్గించుకోవాలి. అంటే ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు పిల్లర్ అవుటర్ టు అవుటర్ ఇచ్చాను చూడండి. పిల్లర్ అవుటర్ టు అవుటర్, తర్వాత ఈ పిల్లర్ ఇక్కడి నుంచి ఇక్కడికి అవుటర్ 9 ఫీట్ల 8 ఇంచులు. ఇది 10 ఫీట్లు ఉంటే 9 ఫీట్ల 8 ఇంచులు. ఇది 20 ఫీట్ తీసుకున్నారనుకోండి, దీనికన్నా ఇది తగ్గించుకోవాలి. ఇటువైపు అన్నమాట. అంటే పై భాగము దీని యొక్క స్పాన్ ఎక్కువగా ఉండాలి, పై భాగంది ఈ యొక్క పొడుగు ఎక్కువగా ఉండాలి. తూర్పు దిక్కు వెళుతూ ఉంటే తగ్గుతూ ఉండాలి. దీనికన్నా ఇంకా ముందు రూమ్ డిజైన్ చేసుకున్నారా అనుకోండి, ఇలా డిజైన్ చేశారనుకోండి, అప్పుడు దీన్ని 9 ఫీట్లకే మనం పరిమితం చేయాల్సి వస్తుంది, లేదా 9 ఫీట్ల 6 ఇంచులు. ఎందుకు? దీనికన్నా 2-3 ఇంచెస్ తగ్గించాలి అన్నమాట. అంటే తూర్పు వైపు వెళ్తూ ఉంటే దాని యొక్క పొడుగు అనేది తగ్గుతూ ఉండాలి, ఇటువైపు వెళ్తూ ఉంటే తగ్గాలి, పైకి వస్తూ ఉంటే పెరగాలి. స్పాన్ పిల్లర్ టు పిల్లర్ స్పాన్ పెరగాలండి. అదేవిధంగా ఇటువైపు డిజైన్ చేసుకుంటే కూడా ఉత్తరం వైపు వస్తున్నప్పుడు కూడా ఈ రెండింటి మధ్య స్పాన్ చూసుకోవాలి. ఈ రెండింటి మధ్య స్పాన్ 10 ఫీట్లు ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్పాన్ ఎంత ఉండాలండి? 9 ఫీట్ల 8 ఇంచులు ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ స్పాన్ ఎంత ఉండాలి అంటే 9 ఫీట్ల 6 ఇంచులు ఉండాలి. సో నేను చిన్నగా చెప్తున్నాను మెజర్మెంట్స్, మీరు చూసుకోండి. పిల్లర్ అవుటర్ టు అవుటర్ 10 ఫీట్లు, అవుటర్ నుంచి ఇక్కడ అవుటర్ 9 ఫీట్ల 8 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడ 9 ఫీట్ల 6 ఇంచులు అంటే ఇటువైపు వస్తూ ఉంటే తగ్గాలి. సో అప్పుడు చూడండి ఓవరాల్గా మీకు ఏమవుతుందంటే ఇటు నుంచి వస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. అంటే ఇటు పైకి వెళ్తాయి, ఈ దక్షిణ భాగం పైకి కాబట్టి ఇటు వెళ్తుంటే స్పాన్ పెంచేశాను, పెరిగిపోయింది, ఇటువైపు పెరిగిపోయింది. ఓకేనా? ఇటువైపు వస్తే తగ్గిపోయింది. మళ్ళీ ఇటు నుంచి వచ్చినప్పుడు ఇటు పై భాగానికి వస్తే ఇది పెరుగుతూ ఉంది, ఇటువైపు వెళ్తే తగ్గుతూ ఉంది. సో ఇది పిల్లర్స్ యొక్క అలైన్మెంట్ అండి. మీరు పిల్లర్స్ని ఈ విధంగా డిజైన్ చేసుకోండి. సో అప్పుడు మాత్రం మీకు వాస్తు దోషాలు రావు. మీరు పిల్లర్స్ అలైన్మెంట్ మిస్టేక్గా పడి బిల్డింగ్ని ఎంత అందంగా కట్టుకున్నా, ఎంత ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నా వాస్తు దోషాలు తప్పకుండా వస్తాయి. ఇది గమనించండి. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పాలి అండి. చాలామంది ఇళ్లలో చూడండి ఏమవుతుంది అంటే 16 పిల్లర్స్ రావాలి. కానీ ఎలా వస్తాయి? ఇప్పుడు 1 2 3 చూడండి, అంటే 15 పిల్లర్స్ వచ్చాయి అనుకుందాం. దీంట్లో 15 పిల్లర్స్. సో మనకు 16 పిల్లర్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణం ఏమవుతుంది? ఇలా ఉంటుందండి. ఇంటి నిర్మాణం ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఇంటి నిర్మాణం వచ్చేసింది, అవుట్లుక్ అనమాట. దీనిలో 16th పిల్లర్ కావాలి కదా, సంఖ్య 16 కావాలి కదా అని ఏం చేస్తున్నారు అంటే, సపోజ్ ఇది నార్త్ అనుకుందాం. నార్త్ ఇక్కడ స్టెప్స్ ఇస్తారు. స్టెప్స్ ఇచ్చినప్పుడు ఈ స్టెప్స్కి ఏం చేస్తాడు మేస్త్రి? ఎంచక్క ఇక్కడ పిల్లర్ వేసేస్తాడు. ఎందుకు? 16 నెంబర్ కోసం ఫైట్ చేసి ఇక్కడ పిల్లర్ వేస్తాడు. దీంతో ఏమవుతుంది? ఉత్తరవాయము పరిపూర్ణంగా ఆ ఇంటికి పెరిగిపోతుంది, ఉత్తరవాయ దోషము వచ్చేస్తుంది. ఇది చాలా తప్పుగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు అంటే ఇటువైపు వచ్చేసి ఇది నైరుతి అండి. సో ఇక్కడ పిల్లర్ ఇస్తాడు మేస్త్రి,
16 పిల్లర్స్ కదా. అప్పుడు ఏమవుతుందంటే పడమర నైరుతి పెరిగిపోయి ఆ ఇంట్లో ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ పెరిగిపోయింది కదా సార్, ఇది ఎప్పుడైతే ఇది పెరిగిందో సో దీనివల్ల దక్షిణ నైరుతి పెరిగిపోయింది అంటే 16వ పిల్లర్ చేసే మాయ. అదేవిధంగా మీరు ఇటువైపు రండి, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు అంటే ఈ ఆగ్నేయంలో ఇచ్చినప్పుడు ఇక్కడ పిల్లర్ వేస్తాడు. ఇక్కడ పిల్లర్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ పిల్లర్ వేయడం వల్ల తూర్పు ఆగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే తూర్పు ఆగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోయిందో ఆగ్నేయ దోషాలు ఇంటికి వచ్చేస్తాయి. మరికొన్ని సందర్భంలో ఇక్కడ స్టెప్స్ ఇస్తారండి. ఇక్కడ స్టెప్స్ ఇచ్చేసి ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ఒక పిల్లర్ ఇస్తారు, ఇది 16వ పిల్లర్. అంటే 16వ పిల్లర్ చేసే మాయ. ఈ 16వ పిల్లర్ కోసము తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి ఇళ్లల్లో. సార్ 16 పిల్లర్స్ రావాలి అని చెప్పేసి చేసే తప్పిదాలు చాలా ప్రమాదకరంగానే మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఆగ్నేయ దోషం, ఇక్కడ ఉత్తరవాయు దోషం, ఇక్కడ నైరుతి దోషాలు ఏర్పడుతున్నాయి. నన్ను అడిగితే నేను ఏమంటానంటే 15 పిల్లర్స్తో సరిపుచ్చుకోండి, అది సమస్యగా ఏమీ మారదు. మీరు 16వ పిల్లర్ కోసం ఫైట్ చేసి ఇంటి మొత్తాన్ని దోషంగా మార్చుకుంటున్నారనే విషయాన్ని గమనించండి. సో ఇంకొక ముఖ్యమైన పాయింట్, సార్ మాది ఇలా వచ్చింది ఏం చేయాలి అన్నారనుకోండి, ఇక్కడ మీ మేస్త్రి పిల్లర్ ఇచ్చేసాడండి, మీ ప్లానర్ పిల్లర్ ఇచ్చేసారు. అప్పుడు ఏం చేయాలంటే నేను ఏమంటాను అంటే ఇలా పిల్లర్స్ తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి. 16, 17, 18 ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ 16, 17, 18 వరకు బ్యాలెన్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొక సందర్భంలో ఏం చేసుకోవచ్చు, ఇక్కడ పడింది అనుకోండి, ఇక్కడో పిల్లర్ వేసుకోవడం వల్ల ఇది డమ్మీ పిల్లర్స్ వేయండి. సో దానివల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది, పెరిగిన భాగం బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడో పిల్లర్ వేసుకొని ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. దానివల్ల పెరిగిన భాగము బ్యాలెన్స్ అవుతుంది. కొందరు నన్ను అంటుంటారు, సార్ అన్ని సమస్యలు చెప్తున్నారు, సొల్యూషన్ ఏం చెప్పట్లేదని. ఇది సమస్య అని చెప్తున్నప్పుడే దాంట్లో సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ 16th పిల్లర్ వేశారు ప్రమాదము అంటే 16th పిల్లర్ వేయొద్దు అనే కదా అర్థము. దాంట్లోనే సొల్యూషన్ దాగి ఉంది. దీనివల్ల సమస్య వస్తుంది అంటే దాన్ని తొలగించండి అని మీనింగ్. సో దానికి సొల్యూషన్ చెప్పండి సార్, అన్ని సమస్యలే చెప్తున్నారు అంటే సమస్యకు సొల్యూషన్ ఇక్కడే దొరుకుతూ ఉంటుంది. మీరు ఇలా చేశారు, ఇక్కడ పార్టీషన్ గురించి చెప్పాను, సమస్య సొల్యూషన్ దాంట్లోనే ఉంటుంది. మీరు సింగిల్ లైన్లో చూస్తే అన్ని సమస్యలే చెప్పినట్టు కనబడుతుంది. సో దీంట్లో కూడా సొల్యూషన్స్ ఉంటాయి. అందుకే పిల్లర్స్ అలైన్మెంట్లో జాగ్రత్త వహించండి, అప్పుడు మాత్రమే ఇంటికి వాస్తు దోషాలు ఉండవు. కొంతమంది ఎంతమంది వాస్తు వాళ్ళు వచ్చినా కూడా చూస్తూ ఉంటారు, చూసేసి ఏం గమనిస్తూ ఉంటారు అంటే ఇంట్లో చూస్తే బాగానే ఉంటుంది కానీ పిల్లర్స్ మార్కింగ్లో తేడా ఉంది. సో దాన్ని గమనించలేరు. సో అవుట్లుక్ చూస్తారు, జనరల్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే మీకు 9 పిల్లర్స్ స్టోరీ కూడా చెప్తానండి. 9 పిల్లర్స్ కోసము ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు 9 పిల్లర్స్ వేయడానికి ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే ఇక్కడొకటి అండి చూడండి. ఈ 9 పిల్లర్స్ వేస్తున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అందుకే 9 పిల్లర్స్ వద్దు సార్ 12 పిల్లర్స్కి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. సో 9 పిల్లర్స్ వేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ మిడిల్ పిల్లరు బ్రహ్మస్థానంలో వస్తుంది. ఇక్కడ బ్రహ్మస్థానంలో ఎప్పుడైతే మిడిల్ పిల్లర్ వస్తుందో ఆ ఇల్లు దోషంగా మారిపోతుందండి. ఆ ఇంటికి పరిపూర్ణమైన దోషం ఏర్పడుతుంది. ఇది బ్రహ్మస్థానం, మన నాభిస్థానం, మన శరీరంలో నాభిస్థానం ఎలాంటిదో సో ఈ యొక్క ఇంటికి ఇది నాభిస్థానం, ఇదే బ్రహ్మస్థానం. సో ఇక్కడ పిల్లర్ పడడం వల్ల ఈ ఇంటి మొత్తానికి స్ట్రెంత్ తగ్గిపోతుంది. మన నాభిస్థానంలో ఏదైనా బరువు పడిపోయింది అనుకోండి, సో మనకు స్ట్రెంత్ అని ఉండదు, మనం యాక్టివ్గా ఉండము, మనం వీక్ అయిపోతూ ఉంటాం. ఇల్లు కూడా అలాంటిదే. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే సింపుల్ లాజిక్ అండి. మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మీరు చూడండి, మనకు ఎలాగో స్పాన్ కావాలి కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఇది పెంచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీ ఇలా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇక్కడ వస్తుంది, 9th పిల్లర్ అనేది ఇక్కడ వస్తుంది, అంటే మిడిల్ ఫింగర్ అనేది ఇక్కడ, మీ పిల్లర్ ఇక్కడ వచ్చేస్తుంది, దీని నుంచి కాస్త పైకి పోతుంది. అప్పుడు మీకు ఇక్కడ మీకు ఏమొచ్చేసింది, ఇక్కడ వచ్చింది బ్రహ్మస్థానం, కానీ మీరు ఇలా వెళ్ళిపోయారు. సో ఇలా మీరు అలైన్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినప్పుడు చూడండి, ఇక్కడ వచ్చి ఏ పిల్లరు కూడా బ్రహ్మస్థానంలో రాకుండా ఉండాలి. సో ఇక్కడ ఎప్పుడు కూడా పిల్లర్ రాకూడదు, మీ ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో పిల్లర్ రాకూడదు, ఇక్కడ కూడా పిల్లర్ రాకూడదు. ఈ కండిషన్స్ మీరు ఫాలో అయినప్పుడు ఇంటి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఆ స్ట్రక్చర్
బాగుంటేనే ఇంటికి ఆకారం బాగుంటుంది. ఇంటికి ఆకారం బాగుంటే ఇంటికి దోషాలు రావు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నప్పుడు ఈ పిల్లర్స్ నిర్మాణంలోనే తప్పుగా వచ్చినప్పుడు నేను కూడా ఏం మార్పులు చేయలేను, ఏమి మార్పులు చెప్పలేను. వాస్తుకు అనుకూలంగా మార్చడము ఏ వాస్తు పురుషుని వల్ల కూడా కాదు. కారణము అక్కడే పిల్లర్స్ తప్పుగా మారిపోయాయి కదా. సో అది మీ ఇంటి కన్స్ట్రక్షన్లో మీరు చూసుకోండి. నేను చాలా ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు నాకు కనపడుతున్నటువంటి లోపాలను మీకు చెప్పాను. మీరు సవరించుకుంటే చాలా సక్సెస్గా వెళ్తూ ఉంటారు. ఇవి పిల్లర్స్ చాలా చాలా ముఖ్యమండి. జీవితానికి ఈ పిల్లర్సే మన ఎదుగుదలకు ముఖ్యమైనవి. ఇంటి పిల్లర్సే. ఈ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉంటే మన జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలాంటి లోపాలు లేకుండా సక్సెస్ పురోగతి చెందుతూనే ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్ మార్పు వల్ల ఇంట్లో ఒక్కొక్కరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఉత్తర వాయువ్యం పిల్లర్ పేది పిల్లల మీద చూపుతుందండి. ఇక నైరుతి అనుకోండి యజమానురాలు యజమాని మీద చూపుతుంది. సో ఇలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రభావం చూపుతుంది ఒక్కొక్క పిల్లర్ మార్పు వల్ల. అందుకే ఆ మార్పు లేకుండా చూసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు కనబడుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. దానికి మీరు మీ ఇంటి ప్లాన్ సవరణ కోసమే కానివ్వండి, లేదా మీ ఇంటి విజిటింగ్ కోసమే కానివ్వండి, మెసేజ్ పెట్టండి. సో ఆ మెసేజ్ తోటి నేను కానీ మా టీం వాళ్ళు కానీ మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.